ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగంగా అలవాల్ సర్కిల్, వెంకటాపురం, భూదేవి నగర్ డివిజన్ల బిఎల్ఓల ముఖ్య సమావేశం లోతుకుంటలో జరిగింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నేమూరి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులతో పాటు మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బిఎల్ఏల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓటర్ సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి ఇట్లా ఉంటే మనం బిఎల్ఏగా ఎట్లా జాబ్ చేస్తాం? ఆరు కేసులు పడ్డాయి కొట్లాడుతుంది. మరి మనం కూడా ఇట్లనే కొట్లాడి ఈ ఫామ్ 6 అంటారు. ఈ ఫామ్ 6 రేపు ఆగస్టు 3 తర్వాత మనకి ఇస్తారు. కానీ మనం కొత్త ఓటర్లు ఏడున్నారు అని చెప్పి రాసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఈజీ అవుతుంది. బిఎల్ఓ పోయి మళ్ళీ వంచరాలి. ఇప్పటికే అకాయింట్స్ పోయినారు, వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు మనం అందరం చూస్తున్నాం. మళ్ళా వాళ్ళు వచ్చి పని చేస్తారు అక్కడన్నా చెప్పు చేయరాదు. నేను అనేది ఏంటంటే మళ్ళీ మనం ఈ విధంగా మనం ఇట్లనే ఉండి ఆలసత్వంతో వాళ్ళ మీదనే ఉండి వదిలేస్తే మన కొత్త ఓటర్ ఏడుండో తెలియకపోతే ఆ ఫామ్లన్నీ మన దగ్గర ఉంటే వాళ్ళకి ఓటర్ రాదు. వాళ్ళది అక్టోబర్ 1 ఏనావే రామంజనేనా అక్టోబర్ 1 లోపల మొన్న 2025 అక్టోబర్ 1 లోపల 18 years నిండిన వాళ్ళందరినీ మనం చేర్చుకోవచ్చు. అక్టోబర్ తర్వాత డిసెంబర్లో ఎవరైనా 18 years నిండిరు అనుకో, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా జరుగుతుంది కదా, ఆ ప్రక్రియలు నింపుకోవచ్చు. ఇప్పుడు ఎవరో సికింద్రాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చిండ్రు, ఎట్లా నింపాలి అది నేను నిన్ననే నేర్చుకున్నాను. నిన్న ఒక దగ్గర పోతే నేను నిన్న నేర్చుకున్న సంగతి చెప్తున్నా. నేనేం రాకెట్ సైన్స్ ఏదో పెద్ద కంప్యూటర్ చిప్ పెట్టుకొని అదేం సినిమా రజనీకాంత్ రోబో కాదు. నిన్న నేను కూడా నేర్చుకొని ఇప్పుడు ఒక్కొక్కటి